బ్రేకింగ్ న్యూస్ ఇక విశాఖ సెంట్రల్ జైలు భద్రత కదలికలపై వస్తున్న ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లోని బ్యారక్స్ పై జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు తనిఖీలు చేపట్టారు. జైల్లోని అన్ని బ్లాక్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. 4 రోజుల నుంచి తనిఖీలు చేయడంతో 3 సెల్ ఫోన్లు, 1 సెల్ బ్యాటరీ, 2 డేటా కేబుళ్లను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. అయితే 4 రోజుల క్రితం విశాఖ మాజీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో నిందితుడు హేమంత్ కుమార్ డైరెక్ట్తో దొరికిన 2 సెల్ ఫోన్లు, బ్యాటరీ, 2 డేటా కేబుళ్లు ఇక నిన్న నర్మదా బ్లాక్ లో జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. నర్మదా బ్లాక్ లోని గదిలో ఫ్లోర్ ని తవ్వేసి మార్బుల్ అమర్చినట్లు సూపరింటెండెంట్ గుర్తించారు. నర్మదా బ్లాక్ లో ఉంటున్న గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీపై అనుమానాలు ఉన్నాయన్నారు జైలు అధికారి. అయితే జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉన్నా లోపలికి వెళ్తున్న సెల్ ఫోన్లపై అనుమానం వ్యక్తం చేశారు. జైలు సిబ్బంది సెల్ ఫోన్లను లోపలికి తీసుకువెళ్లి ఖైదీలకు ఇస్తున్నారనే అనుమానాలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఖైదీలకు సహకరిస్తున్నారనే అనుమానంతో వార్డుల దుస్తులు విప్పి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జైలు ముందు జైలు సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో 37 మందిని జైలు అధికారులు బదిలీ చేశారు. జైలులో ఇంకా తనిఖీలు చేస్తామని సూపరింటెండెంట్ మహేష్ బాబు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, విశాఖ సెంట్రల్ జైల్లో అసలు ఏం జరుగుతుంది? ఖైదీలకి సెల్ ఫోన్లు ఎలా వెళ్తున్నాయనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? ఇప్పుడు ఉన్నతాధికారుల దృష్టిలో కూడా అసలు విశాఖ సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జైలు శాఖకు సంబంధించి అసలు పర్యవేక్షణ ఉందా లేదా, ముఖ్యంగా చూస్తే అటు విశాఖ సెంట్రల్ జైల్లో భద్రతా లోపాల మీద కూడా ఇప్పుడు బయటపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత విశాఖ సెంట్రల్ జైలుకు ఉంటుంది. కొన్ని వేల మంది ఖైదీలు అయితే ప్రస్తుతం ఆ విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, కొంత రిమాండ్ ఖైదీలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లాంటి ఆ జైలుకి చాలా సునాయాసంగా సెల్ ఫోన్ లోపలికి వెళ్తున్నాయి, అదేవిధంగా మత్తు పదార్థాలు లోపలికి వెళ్తున్నాయి, సిగరెట్ బీడీలు లోపలికి వెళ్తున్నాయి, ప్రత్యేకమైనటువంటి భోజనాలు కూడా లోపలికి వెళ్తున్నాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు సింహాచలం సమీపంలో ఉన్నటువంటి విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించి ప్రధానమైనటువంటి అవుట్ సైడ్ గేట్ దగ్గర నుంచి ప్రధానమైనటువంటి ఇన్నర్ గేట్ వరకు వెళ్ళాలంటే దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు నడుచుకుని వెళ్ళాలి, లేదా ఉద్యోగులు అయితే వాహనాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ములాఖాతులకు వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఖైదీలు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా తనిఖీలు నిర్వహించిన తర్వాత, అంటే ఎంట్రన్స్ గేట్ లోనే వాళ్ళ తనిఖీలు నిర్వహిస్తారు. ఏమేమి తీసుకెళ్తున్నారు అనేది ఆ రికార్డుల్లో నమోదు చేసిన తర్వాత వాళ్ళని పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ములాఖాతు ఉన్నటువంటి వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేసి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా అటు విశాఖ సెంట్రల్ జైల్లో కొన్ని బ్యారక్స్ లో పూర్తిగా సెల్ ఫోన్లు అయితే దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అధికారులకు అంతు చిక్కినటువంటిది అయితే కనిపిస్తుంది. అంటే విశాఖ సెంట్రల్ జైల్లో కొంత అధికారులు అలసత్వం వహిస్తున్నారు, అదేవిధంగా అటు ఖైదీలకి సహకరిస్తున్నారనే ఉద్దేశంతోనే 2 నెలల క్రితం 2 సూపరింటెండెంట్లను ఇక్కడ నుంచి వేరే జైలుకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ జైలు సూపరింటెండెంట్ గా మహేష్ బాబు బదిలీపై ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఆ మహేష్ బాబు వచ్చిన తర్వాత అటు జైలుకు సంబంధించి వార్డర్లు, అంటే ప్రతి బ్యారక్ లోనూ వీళ్ళు ఖైదీలకు కాపలదారిగా ఉండేటటువంటి వార్డర్ల విషయంలో కొంత అలసత్వం వహిస్తున్నారు, అదేవిధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే దాదాపుగా 37 మంది వార్డర్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు జైలు మెయిన్ గేట్ ముందు బైఠాయించి, అంటే అది వాళ్ళందరూ కూడా విశాఖ సెంట్రల్ జైలు క్వార్టర్స్ లోనే ఉంటారు కాబట్టి రాకపోకలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, వాళ్ళందరూ కూడా ఎంట్రన్స్ నుంచి రావాలి. ఆ ఎంట్రన్స్ లోనే వాళ్ళందరూ కూడా బైఠాయించి రాత్రి సమయంలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆరోపణలు, తమ భర్తలు, తండ్రులు, అదేవిధంగా పిల్లలు వీళ్ళందరూ కూడా డ్యూటీ పని మీద లోపలికి వెళ్తుంటే బట్టలు మొత్తం అన్ని కూడా విప్పించి వాళ్ళని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖైదీల ముందే తనిఖీలు నిర్వహిస్తే ఖైదీల దగ్గర చులకన అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఖైదీలను ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారో అదేవిధంగా సిబ్బందిని కూడా అదే విధంగా తనిఖీలు చేస్తున్నారని ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఆందోళన నేపథ్యంలోనే ప్రభుత్వం డిఐజీ ఆధ్వర్యంలో ఒక అధికార బృందాన్ని పంపించడం, పూర్తిగా తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అయితే ఆదేశాల నేపథ్యంలో ఇక్కడికి జైలు శాఖ డిఐజీ రావడం, తనిఖీలు చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. అనంతరం ఈ తనిఖీల తర్వాత రిపోర్ట్ ఇచ్చిన వెంటనే జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు మొత్తం జైల్లో ఉన్నటువంటి అన్ని
బ్లాక్ల్ని గత 4 రోజులుగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలే దొంగతనాలు, హత్యలు, అదేవిధంగా అనేకమైనటువంటి క్రిమినల్ కేసుల్లో వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా తెలివిగా ఉంటారు కాబట్టి ముందు అంటే తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినటువంటి కేసులో శిక్ష అనుభవిస్తున్నటువంటి హేమంత్ కుమార్ ఉన్నటువంటి బ్యారక్ లో తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో భూమిలో పాతిపెట్టినటువంటి 2 సెల్ ఫోన్లు, ఒక ఆండ్రాయిడ్ మొబైల్, ఒక కీప్యాడ్ మొబైల్ తో పాటుగా ఒక సెల్ ఫోన్ బ్యాటరీ, అదేవిధంగా 2 డేటా కేబుల్ అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వాటిని స్వాధీనం చేసుకుని ఆర్లో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న కూడా వీళ్ళు తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో నర్మదా బ్లాక్ లో ఒక గంజాయిని విక్రయించేటువంటి వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళు భూమిలో అంటే ఆ ఫ్లోర్ లో పాతిపెట్టినటువంటి ఆ మొబైల్ గుర్తించడం, అక్కడ ఒక మార్బుల్ స్టోన్ వేస్తే దాన్ని ఓపెన్ చేసినటువంటి నేపథ్యంలో లోపల మొబైల్ అయితే ఉంది. దాన్ని కూడా బయటికి తీసి వాళ్ళు కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే జైల్లోకి అత్యంత ఈజీగా ఈ మొబైల్ వెళ్తున్నటువంటి దాన్ని అయితే గుర్తించారు. ఇంకా తనిఖీలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.